హాయ్ అండి. ఈరోజు నేనైతే మామిడికాయ వట్టి చేపలు వందాం అనుకుంటున్నాను. ఎలా వండాలో చూపిస్తారు చూడండి. మామిడికాయతోనైతే ఎన్నో కూరలు వండుకోవచ్చు. చికెన్ వండుకోవచ్చు, మటన్ వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, వట్టి చేపలు వండుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఎలాగైనా మామిడికాయని వాడుకోవచ్చు. మామిడికాయని ఇలా పొట్టు గీకి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను. మామిడికాయ అయితే పొట్టు గీకాను, మొత్తం ఇది కట్ చేస్తున్నాను ముక్కలు. చిన్న చిన్నవి కాకుండా ఇలా కొంచెం పెద్దగానే ఉండాలి. చేపలు అయితే ఎర్రగా వేగినాయి, తీసేస్తున్నా. ఇవి తలకాయలు దించుకొని వేసుకోవాలి కూరలా. మామిడికాయ ముక్కలు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తాను. ఎలా వండాలో చూపిస్తే చూడండి. పోపు గింజలు, పసుపు, టమాటాలు మెత్తగా అయినాక మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట. లేకుంటే ఫస్టే మామిడికాయలు వేస్తే మెత్తగా అయ్యి చిత్తలు చిత్తలు వేస్తాయి. టమాటా అయితే మెత్తగా అయింది. మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మామిడికాయలు మంచిగా మగ్గినాయి. కారం వేస్తున్నాను.
ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకోండి. ఏంపి పెట్టుకున్న చేపలకు తలకాయలు తీసి ఇలా నీళ్ళు పోసి 2-3 నిమిషాలు ఉండనియాలన్నట్టు నీళ్ళల్లో. ఉన్నాక కూరలో అన్నీ వేసినాక కారం వేసినాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి ఇట్లా మంచిగా కడుక్కొని వేసుకోవాలన్నమాట. అంటే మరి వడ్డిస్తే అదే అయితే 40 కొద్దిగా కూరలో వేసారు బాగానే పోసుకోవాలి, ఎందుకంటే చేపలు ఉడకాలి కదా, అందుకోసం కొంచెం ఎక్కువ పోసిన. మీరు కావాలనుకుంటే ఘాటు గిన్నె కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే వేస్తలేను, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు గరం మసాలా వేస్తే. కూర అయితే ఉడికేసింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.